నమస్కారం అండి. నేను డాక్టర్ సునీల్ రెడ్డి, కన్సల్టెంట్ న్యూరో సైకియాట్రిస్ట్ అండ్ సెక్షువాలజిస్ట్ అట్ ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్ కేబీహెచ్పి హైదరాబాద్. సో ఈరోజు మనము ప్రిమెచ్యూర్ ఎజాక్యులేషన్ గురించి మాట్లాడుకుందాం. అంటే శీఘ్ర స్ఖలనము. ఇది ఎలా డెవలప్ అవుతుంది అంటే యూజువలీ యాంగ్జైటీ ఉన్న వాళ్ళకి, అంటే ఆందోళన, విపరీతమైన ఘబరాట్ ఉన్న వాళ్ళకి ఈ క్లైమాక్స్ అంటే సెక్షువల్ ఇంటరాక్షన్లో క్లైమాక్స్ త్వరగా రావడానికి, లేకపోతే కలిసేటప్పుడు ఇబ్బంది లేకుండా బాగా చేయాలన్న ఒక చిన్న భయం వల్ల ఈ ప్రిమెచ్యూర్ ఎజాక్యులేషన్ అనేది ఎర్లీ ఏజ్లోనే స్టార్ట్ అవుతుంది. సో ఈ ఎర్లీ ఏజ్లో స్టార్ట్ అయిన ప్రిమెచ్యూర్ ఎజాక్యులేషన్ని కంట్రోల్ చేయకపోతే వాళ్ళు చివరి వరకు ఈ శీఘ్రస్ఖలనంతో బాధపడాల్సి వస్తుంది. ఈ ఎర్లీ ఏజ్లో అంటే అడాల్సెన్స్ ఏజ్ అంటామో అప్పుడు వీళ్ళు తప్పు మాస్టర్బేషన్ టెక్నిక్స్ ఫాలో అవటంతో ఎర్లీ క్లైమాక్స్ అని వస్తుంది. సో దాంతో ఎర్లీగా ప్రిమెచ్యూర్గా వాళ్ళు స్ఖలనం అయిపోతూ ఉంటుంది. సో ఇది చాలా ఎంబరాజింగ్గా, ఇబ్బందిగా, పార్ట్నర్ దగ్గర డీఫేమ్గా ఇబ్బంది పడుతుంటారు. ఇది మళ్ళీ వాళ్ళలో భయాన్ని క్రియేట్ చేస్తుంది. ఈ భయం మళ్ళీ ప్రిమెచ్యూర్ ఎజాక్యులేషన్కి, ఈ శీఘ్రస్ఖలనానికి ఇబ్బంది అవుతుంది. అంటే ముఖ్యంగా పర్ఫార్మెన్స్ యాంగ్జైటీ కూడా ఈ ప్రిమెచ్యూర్ ఎజాక్యులేషన్కి అసోసియేట్ అయి ఉంటుంది. ఇది ఎర్లీ ఏజ్లో. కొద్దిగా అడాల్సెన్స్ అయిపోయిన తర్వాత అడల్ట్ ఏజ్, ఆఫ్టర్ మ్యారేజ్ కూడా కొంతమందికి ప్రిమెచ్యూర్ ఎజాక్యులేషన్ అనేది డెవలప్ అవుతుంది. ఎలాగంటే సింపుల్ హైపర్ థైరాయిడిజం కావచ్చు, వాళ్ళు మెడికేషన్స్ యూస్ చేయడం వల్ల కావచ్చు, ఇదర్ మెడికల్ కోమార్బిడిటీస్ వల్ల కావచ్చు, వాళ్ళలో కూడా ఈ ప్రిమెచ్యూర్ ఎజాక్యులేషన్ అంటే అంతవరకు హ్యాపీగా సెక్షువల్ యాక్ట్ని ఎంజాయ్ చేసే వాళ్ళు సడన్గా ఈ ప్రిమెచ్యూర్ ఎజాక్యులేషన్స్తో ఇబ్బంది పడుతుంటారు. వీళ్ళలో చివరికి ఏంటంటే రిలేషన్షిప్ ఇష్యూస్ రావటము, సరిగా పర్ఫార్మెన్స్ చేయలేకపోవటము, మళ్ళీ అది యాంగ్జైటీకి వెళ్ళటము, ఇంకా తర్వాత మళ్ళీ అదే ప్రిమెచ్యూర్ ఎజాక్యులేషన్ కాజ్ చేయటము జరుగుతుంటుంది. ఇంకా లేట్ ఏజ్లో కూడా ఈ ప్రిమెచ్యూర్ ఎజాక్యులేషన్స్ వస్తాయి. అంటే అంతవరకు హ్యాపీ సెక్షువల్ లైఫ్ ఉండి లేట్ ఏజ్లో కూడా ఇలాంటివి రావచ్చు. దానికి మెడికల్ కోమార్బిడిటీస్ కావచ్చు, ఈవెన్ అసోసియేటెడ్ విత్ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ కావచ్చు, ఆర్ అప్పుడు వాడే మెడికేషన్స్ అంటే డ్రగ్ ఇండ్యూస్డ్ ప్రిమెచ్యూర్ ఉండొచ్చు. ఇలాంటివన్నీ ఏజ్ వారీగా ప్రిమెచ్యూర్ ఎజాక్యులేషన్కి కారణాలు. వీళ్ళలో ఏంటి అంటే మోస్ట్ ఆఫ్ ద కేసెస్ మనము సింపుల్ టెక్నిక్స్ అంటే స్టాప్ అండ్ గో మెథడ్ అని, స్క్వీజ్ మెథడ్స్ అని చెప్పేసి, ఆర్ కీగల్స్ ఎక్సర్సైజ్, మనం పెల్విక్ మజిల్ని స్ట్రెంథన్ చేసే ఎక్సర్సైజెస్ పెట్టి కానీ వీళ్ళ ఏజ్ వారీగా మనము అడ్వైజ్ చేయడం అనేది జరుగుతుంది. అయినా కూడా ఇవన్నీ ఫాలో అవుతున్నా మనకు ఎర్లీ ఏజ్లో ప్రిమెచ్యూర్ ఎజాక్యులేషన్ని కంట్రోల్ చేయడం కొద్దిగా కష్టం అవుతుంది. వీళ్ళకి ఈజీ టెక్నిక్ అంటే ఏదో మెడికేషన్స్ పెట్టి కాకుండా షాక్వేవ్ థెరపీ అనేది న్యూ మెథడ్ అండ్ కిగిల్స్ ఎక్సర్సైజెస్ అంటాం. కిగిల్స్ ఎక్సర్సైజెస్ అంటే పెల్విక్ మజిల్స్ని స్ట్రెంథన్ చేసే ఎక్సర్సైజెస్. సో ఈ షాక్వేవ్ థెరపీలో ఏమవుతుంది అంటే అంగంలోని కణజాలాన్ని యాక్టివేట్ చేసి ఎరెక్షన్స్ ఇంప్రవైజ్ చేసి హోల్డింగ్ కెపాసిటీ ఇండైరెక్ట్గా ఇంప్రూవ్ అయ్యి ప్రిమెచ్యూర్ ఎజాక్యులేషన్ ని క్యూర్ చేయొచ్చు. ఇంకా అడల్ట్ ఏజ్ కావచ్చు, లేట్ ఎల్డర్లీలో కావచ్చు, వీళ్ళు ఏంటంటే పెల్విక్ మజిల్స్ దానికి ఉన్న స్ఖలనానికి ఉపయోగపడే స్ప్లింటర్స్ కానీ బలహీనపడతాయి. అందుకు కూడా వీళ్ళకి ప్రిమెచ్యూర్ రావచ్చు. సో వీళ్ళలో ఏంటి అంటే ఈ కీగిల్స్ చైర్ అని ఉంటుంది, టెస్లా చైర్. సో ఇందులో మనం జస్ట్ చైర్ లాగే ఉంటుంది. అందులో కింద నుంచి ఈ పెల్విక్ మజిల్స్ని స్ట్రెంథన్ చేసే వేవ్స్ లాగా మనం ప్రొడ్యూస్ చేయడం అనేది జరుగుతుంది. ఈ వేవ్స్ ఏం చేస్తాయంటే మజిల్స్ని స్ట్రెంథన్ చేయడమే కాకుండా స్ప్లింటర్స్ని స్పెసిఫిక్గా స్ఖలనానికి ఉపయోగపడే స్ప్లింటర్ని స్ట్రెంథన్ చేసి ఈ హోల్డింగ్ కెపాసిటీ అనేది పెంచుతాయి. సో దాంతో వీళ్ళకి ఈ ప్రిమెచ్యూర్ ఎజాక్యులేషన్ని ఎనీ సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఇంప్రూవైజ్ చేయొచ్చు. సో అంతవరకు ఇబ్బంది పడి ఆ యాక్ట్ వరకు వెళ్ళలేని వాళ్ళకి ఇది చాలా సులువైన పద్ధతి. దీన్ని యూజ్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.